అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఎనర్జీ సెక్రటరీతో విద్యుత్ జేఏసీ సమావేశం ముగిసింది. 29 డిమాండ్లపై జేఏసీ నేతలతో చర్చించారు ఎనర్జీ సెక్రటరీ విజయానంద్. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై క్లారిటీ రాలేదు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎనర్జీ సెక్రటరీతో సమావేశం తర్వాత విద్యుత్ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో చర్చించిన అంశాలపై డిస్కస్ చేసుకుంటున్నారు. మరి కాసేపట్లో విద్యుత్ యాజమాన్యం చర్చలు జరపనుంది. ఎనర్జీ సెక్రటరీతో విద్యుత్ జేఏసీ సమావేశం ముగిసింది. 29 డిమాండ్లపై జేఏసీ నేతలతో చర్చించారు ఎనర్జీ సెక్రటరీ విజయానంద్. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై క్లారిటీ రాలేదు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి వినయ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వినయ్, ఓవర్ టు యు. విజయవాడ విద్యుత్ సౌదా వద్ద ఉద్రిక్తత నెలకొంది. లోపల దాదాపు 2 గంటల పాటు విద్యుత్ యాజమాన్యంతో విద్యుత్ జేఏసీ చర్చలు జరుపుతా ఉంది. ముఖ్యంగా ఎనర్జీ సెక్రటరీ విజయానంద్తో 1 గంట పాటు విద్యుత్ జేఏసీ చర్చలు జరిపింది. ముఖ్యంగా 29 డిమాండ్లకు సంబంధించి ఎనర్జీ సెక్రటరీతో చర్చలు జరిపింది. 28 డిమాండ్లకు సంబంధించి కూడా సానుకూలంగా ఎనర్జీ సెక్రటరీ స్పందించారు. తర్వాత 29 అంటే ఇప్పటి వరకు విద్యుత్ జేఏసీ పట్టుబడుతున్న కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదని చెప్పి విద్యుత్ జేఏసీ బయట ఉన్న వాళ్ళ కార్మికులతో పాటు జేఏసీ సభ్యులకు మెసేజ్ పంపింది. దీనికి సంబంధించి మనం చూడొచ్చు, అటు విద్యుత్ సౌదా వద్ద కూడా భారీగా అటు కార్మికులతో పాటు విద్యుత్ జేఏసీ సభ్యులందరూ కూడా చేరుకుంటా ఉన్నారు. ఏడాది పాటు మొత్తం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ మొత్తం అటు విద్యుత్ సౌదా దగ్గర విద్యుత్ యాజమాన్యం ముందు అనేక మార్లు తిరిగినా కూడా తమ సమస్యలను పరిష్కరించట్లే అంటూ కూడా ఉద్యమానికి ఉద్ధృతం చేశారు. మొన్న చెలో విజయవాడ సక్సెస్ అయింది. ఆ తర్వాత సమ్మెకు సిద్దమవుతున్న నేపథ్యంలో అటు ప్రధాని టూర్ ఉంది, 2 రోజుల పాటు వాయిదా వేసుకుని అని చెప్పి ఎనర్జీ సెక్రటరీ చెప్పడంతో వాయిదా వేసుకున్నారు. ఈ రోజు ఒక కీలక సమావేశం లోపల జరుగుతోంది. అంటే 2 గంటల నుంచి సమావేశం కొనసాగుతా ఉంది. ఎనర్జీ సెక్రటరీతో మొదటిగా విద్యుత్ జేఏసీ సభ్యులందరూ కూడా సమావేశమయ్యారు. ముఖ్యంగా అటు మొదటి నుంచి కూడా ఈ కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ అంశానికి సంబంధించి అటు విద్యుత్ యాజమాన్యంతో పాటు ఇటు జేఏసీ సభ్యులకు ఏకాభిప్రాయం కుదరట్లేదు. ఈ రోజు కూడా ఆ అంశానికి సంబంధించి క్లారిటీ రాలేదు. అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, ప్రభుత్వానికి లేఖ రాస్తానని చెప్పి ఎనర్జీ సెక్రటరీ చెప్పడంతో దానికి సంబంధించి ససేమేరా అంటున్నారు. ఆర్డర్ రూపం ఇస్తేనే మేము దీన్ని ఈ డిసిషన్ ని మేము ఒప్పుకుంటామని చెప్పి కూడా అటు విద్యుత్ జేఏసీ చెప్తోంది. మరోవైపు ఆ కీలక డిమాండ్ లో 75% ఏరియాస్ కి ఓకే చెప్పినట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. దాంతో పాటు సర్వీసింగ్ ఇన్సెంటివ్ తో పాటు మెడికల్ డిజబిలిటీ కూడా ఫైనల్ చేసినట్టు కూడా మనకి సమాచారం అవుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి అంటే ఇప్పటి వరకు జరిగిన అంశాలన్నీ కూడా మినిట్స్ రూపంలో లోపలికి రెడీ చేశాము. ఒక కాంట్రాక్ట్ కార్మికుల అంశం తప్ప మిగిలిన విషయాలన్నీ కూడా ఓకే చేశాం కదా, దానికి సంబంధించి డిస్కస్ చేసుకోండి అని చెప్పి కూడా అటు ఎనర్జీ సెక్రటరీ విద్యుత్ జేఏసీ నాయకులకు చెప్పి మంత్రితో సమావేశం ఉందని చెప్పి ఇక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం లోపల అటు విద్యుత్ జేఏసీ నాయకులందరూ కూడా డిస్కస్ చేసుకున్నారు. ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమ కార్యాచరణ రూపొందించుకున్న తర్వాత దానికి సంబంధించి వేగంగా ముందుకెళ్లాలని చెప్పి విద్యుత్ జేఏసీ చెప్తా ఉంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ కార్మికుల అంశాన్ని ప్రధాన అంశానిగా విద్యుత్ జేఏసీ కూడా చెప్తోంది. దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా క్లారిటీ రాకపోవడంతో ఏం చేయాలనే దానిపైన విద్యుత్ జేఏసీ నాయకులు లోపల డిస్కస్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా అటు మొన్న 13వ తారీఖు ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో కూడా ఈ విద్యుత్ కార్మికులు అంటే కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ అంశం ఆ క్లారిటీ రాలేదు. తర్వాత 15వ తారీఖు జరిగిన సమావేశంలో కూడా ఈ అంశం క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు కూడా మెయిన్ డిమాండ్ గా విద్యుత్ కార్మికులు అంటే కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ అంశాన్ని అటు విద్యుత్ జేఏసీ హైలైట్ చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఆ క్లారిటీ రాలేదు. అంటే గంట పాటు ఎనర్జీ సెక్రటరీ విజయానంద్తో విద్యుత్ జేఏసీ సభ్యులందరూ కూడా దీనిపైన డిస్కస్ చేశారు. ఆ ఒక్క అంశాన్ని మినహా మిగిలిన అన్ని అంశాలపైన కూడా అతను మాట్లాడినట్టు కూడా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం అటు మంత్రితో సమావేశం ఉందని ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక అరగంటలో వస్తానని చెప్పినట్టు కూడా సమాచారం అవుతుంది. అయితే ప్రజెంట్ మిగిలిన విద్యుత్ యాజమాన్యం అంటే సీఎండీలతో విద్యుత్
జేఏసీ నాయకులు లోపల చర్చిస్తా ఉన్నారు. ముఖ్యంగా తమ 29 డిమాండ్లు పూర్తి డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలి, లేకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన విధంగా ముందుకెళ్తానని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరోవైపు లోపల ఏం జరుగుతుందనేది బయట అటు కార్మికులతో పాటు విద్యుత్ జేఏసీ నాయకులందరూ కూడా ఉత్కంఠ ఎదురు చూస్తా ఉన్నారు. భారీగా రాష్ట్రం నుంచి ఇక్కడికి తరలి వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా బార్కేడ్ వేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో అంటే ఈ చర్చలకు సంబంధించి ఒక క్లారిటీ రాబోతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ వినయ్.